అదేం చూడు కంపెనీ చెప్పాలి విగ్రహంగా చేశారు ఇప్పుడు వరకు కుదరలా వాళ్ళు చూసా వచ్చా అందుబాటులో ఉండదంట వాళ్ళకి చెప్పడానికి ఏంది చిన్నగా మాట్లాడు కిలోమీటర్ సంవత్సరం వచ్చింది అది వచ్చిందా మరి అంతా ఉంటామని చేశారు మేడం మిడిల్లో కనపడలేదు లేడు సురేష్ ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడంటే ఎటున్నాడు ఈరోజు ఇక్కడ సితారా హ్యాండ్లూమ్స్ ఓపెనింగ్ వచ్చున్నాము. శ్రీనివాసకి ముందుగా మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఓపెన్ చేసినందుకు. శ్రీనివాస్ ఓపెన్ చేసిన షాప్ ప్రిపరేట్ అయితే అంతాను చాలా బాగుంది. కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది. అంతా ఇప్పుడే చూసాం అంత కలెక్షన్ అంతా కూడా. ఇప్పటివరకు ఏంటంటే చాలా షాపింగ్ మాల్స్ వచ్చినాయి సరే డైరెక్ట్ వేవర్స్ దగ్గర తీసుకొస్తున్నారు చీరలు అంతా కలెక్షన్స్ అంతా కూడాను. ఎక్కడో కంచి వరకు ఏదైనా పెళ్ళిళ్ళప్పుడు కూడా కంచి వరకు కూడా హైదరాబాద్ ఇలాగే ఎక్కడ వెళ్ళలేకుండా ఇక్కడే అంతా పెళ్లి కూతురు కానీ ఏదైనా వెడ్డింగ్ కలెక్షన్ కానీ అంతా క్యాజువల్ కానీ అంతా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి ఒకసారి సితారా హ్యాండ్లూమ్స్ చూసి అందరినీ వీళ్ళందరినీ ఆదరించవలసింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గుంటూరు రోడ్లో చెన్నై షాపింగ్ మాల్ పక్కనే సితారా హ్యాండ్లూమ్స్ అనే షాపింగ్ మాల్కి ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ దామచంద్ర జనార్దన్ రావు గారి యొక్క సతీమణి గారు అయినటువంటి సత్యవతి గారి చేతుల మీదుగాను అట్లనే లాస్ట్ ఇయర్ తను కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే మా చేతుల మీదుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అంటే మంచి శారీ షాపింగ్ మాల్ ఓపెన్ చేసినందుకు మొదటగా శ్రీనివాస్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్లూమ్స్ అంటే అందరూ అంటే రకరకాలుగా బట్టలు అమ్ముతారు కానీ హ్యాండ్లూమ్ అనేది చాలా ఫేమస్. ప్రతి ఒక్కరు కూడా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వేవర్స్ని మనము ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున మరి చీరాలు కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, గర్భాలు కానివ్వండి, అలాగనే మరి పట్టు చీరలకు కూడా వేవర్స్ ద్వారా కానీ డైరెక్ట్గా ఇక్కడికే అమ్మకానికి తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయం. కాబట్టి రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉంటాయి. మంచి కలర్స్ కానివ్వండి చూడడం జరిగింది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఒక శారీస్ని చూసి మరి అందరూ కొనుక్కొని అలాగే మ్యారేజెస్ కానీ పండుగలు కానీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి అన్నిటికీ సమానమైన కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా వచ్చి వీరిని ఆశీర్వదించవలసింది, వీరి వ్యాపారాన్ని కూడా వృద్ధిలోకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా బ్లెస్ చేసి లాస్ట్ ఇయర్ ఫర్ ద ఫస్ట్ టైం శ్రీనివాస్ గారి దయ వల్ల నేను ఒంగోలుకి వచ్చాను. సో చాలా సంతోషంగా ఉంది. సితారా హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవానికి వచ్చాము.
అంగరంగ వైభవంగా చేశారు. అండ్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి సో చూస్తేనే అంటే వీవింగ్ చూస్తేనే అర్థమవుతుంది. సో చాలా బ్యూటిఫుల్ శారీస్, కలెక్షన్ చాలా బాగుంది. సో ఒంగోలులో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూడండి. ఇక్కడ ఉన్న శారీస్కి బయట ఉన్న శారీస్కి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అండ్ వీవర్స్ని మీరు చెప్పినట్టుగా సో డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి ఎంకరేజ్ చేయాలి. అండ్ సో కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్. నెక్స్ట్ మీరు చేయబోయే ప్రోగ్రామ్ మా టీవీలో నెక్స్ట్ నేను చేయబోయే ప్రోగ్రామ్ మా టీవీలో స్మార్ట్ జోడీ. నేను మా వారు ఇద్దరం కలిసి కనిపిస్తాము షోలో. సో చాలా బాగుంటుంది. అండ్ అంటే లాంగ్ టైం తర్వాత మళ్ళీ నేను టీవీలో కనిపిస్తున్నాను కాబట్టి సో డెఫినెట్లీ స్టార్ మాలో వస్తుంది స్మార్ట్ జోడీ సీజన్ 3 డెఫినెట్లీ వచ్చేది. థ్యాంక్ యూ. శ్రీనివాస్ బాబు. నేను సుమారు ఒక 10 years నుంచి చేనేత వృత్తి మీద ఆధారపడి ఈ వృత్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నా తరఫున కొంత చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 10 years నుంచి ఒంగోలులో నేను సుమారు చాలామందికి శారీస్ కూడా ఉన్నాను. వాళ్ళకు కూడా మేము ఎంత క్వాలిటీగా ఇస్తామో వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్కి తగ్గ వర్తబుల్ ప్రొడక్ట్ మేము ఇవ్వాలనేది మా యొక్క మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి ఇంకా మంచిగా 10 మందికి ఉపయోగపడే విధంగా, వేవర్స్కి ఉపయోగపడే విధంగా నేను ఈ షోరూమ్ని డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఈ షోరూమ్ ఓపెన్ చేసేదానికి నేను ముందుగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు శ్రీమతి గారు నేను వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. మా యందు దయించి చాలా సంతోషంగా మా షోరూమ్ను ఓపెన్ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రావడం కూడా సార్ వచ్చినట్టుగానే మేము ఫీల్ అవుతా ఉన్నాము. అలాగే మన నగర మేయర్ గారు ఆమెను కూడా పర్సనల్గా వెళ్ళి కలిసి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆవిడ కూడా మా యందు దయించి ఇక్కడ దాకా రావడం జరిగింది. వాళ్ళ